హలో పిల్లలు, ఇవాళ అత్త మీకు ఏ కథ చెప్తుందో తెలుసా? ఒక సరదా కథ. ఆ కథ పేరు ఎ పెయిల్ ఆఫ్ మిల్క్, పాల ముంత. అయితే ఆ కథలోకి వెళ్ళిపోదామా? పూర్వం ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ఒక రాజుగారు ఉంటారు కదా. ఆ రాజుగారు ఒకసారి తన రాజ్యంలో ఒక పెద్ద ఉత్సవం చేయాలని అనుకున్నారట. ఉత్సవం అంటే సెలబ్రేషన్ కదా. ఒక పెద్ద ఉత్సవం చేయాలని అనుకున్నారట. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ప్రజలందరితో కలిపి ఈ ఉత్సవంలో ఒక మంచి పని చెయ్యాలి. ఆ రోజున పేదవాళ్ళందరికీ మంచిగా పరవాన్నాన్ని పంచిపెడదాం అని మహామంత్రి గారితో రాజుగారు అన్నారు. మంత్రిగారు అన్నారు, రాజుగారు మీ ఆలోచన చాలా బాగున్నది, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని అడిగాడు మంత్రి. అప్పుడు రాజుగారు అన్నారు, మన రాజ్యంలో ప్రజలందరూ కూడా ఒక చిన్న ముంతతో పాలు తీసుకొని వచ్చి కోటలో మన వంట వాళ్ళకి అందిస్తే మొత్తం ఆ అన్ని పాలతోటి మన వంటవాడిని పరవాన్నం చేయమని చెప్దాం. ఆ పరవాన్నాన్ని ఆ ఉత్సవం రోజున వచ్చే పేదవాళ్ళందరికీ కూడా పంచి పెడదాం. ఇలాంటి మంచి పనిలో రాజ్యంలోని ప్రజలందరినీ కూడా పాల్గొనేలా చేస్తే వాళ్ళందరికీ కూడా పుణ్యం వస్తుంది కదా అని అంటాడు మహారాజు. మంత్రి అంటారు, అవును మహారాజు గారు, తప్పకుండా అలా చేద్దాము అని. రాజుగారి దగ్గర బోళ్ళంత డబ్బు ఉంటుంది కదా. ఆయన అనుకుంటే కావాలంటే అందరికీ కూడా ఆయన పరమాణం చేయించగలరు. కానీ ప్రజలకు కూడా ఇలాంటి మంచి పనిలో ఒక భాగస్వామ్యం కల్పించాలి, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆయన ఈ ఆలోచన చేస్తారనమాట. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ విషయాన్ని రాజ్యంలో దండోరా వేయిస్తారు. దండోరా వేయించడం అంటే ఏంటి? ఈ రోజుల్లో మనకి ఏదైనా ఒక విషయం తెలియాలనుకో, ఎలా తెలుస్తుంది మనకి? న్యూస్ పేపర్ల ద్వారానో, లేకపోతే టీవీలో న్యూస్లోనో, లేకపోతే ఏవైనా కంప్యూటర్లోనో, మెయిల్స్ వల్లనో, ఫోన్ల వల్లనో మనకి ఏమైనా విషయాలు తెలుస్తాయి కదా. కానీ పూర్వం రోజుల్లో ఇలాంటివి ఏం ఉండేవి కాదు కదా. అప్పుడు ఏం చేసేవారు? రాజుగారి దగ్గర ఒక మనిషి ఉండేవాడు. వాడు ఏంటంటే ఒక పెద్ద డప్పు పట్టుకొని, అంటే డ్రమ్ అనమాట, ఒక డ్రమ్ పట్టుకొని అలాగా రాజ్యంలో ఉన్న అన్ని ఊర్లు తిరుగుతూ ఆ డప్పు కొడుతూ చాటింపు వేసేవాడు అనమాట. ఇలా మహారాజు గారు ఇలాంటి విషయాన్ని మీకు చెప్పమన్నారు అని. ఆ డప్పు విని ప్రజలందరూ వస్తారనమాట డప్పువాడి దగ్గరికి. అప్పుడు ఆ డప్పువాడు రాజుగారు చెప్పిన విషయాన్ని దండోరా వేస్తాడు. దీన్నే దండోరా వేయడం, చాటింపు వేయడం అని అంటారు. అలాగే ఆ రాజ్యంలో కూడా ఇప్పుడు రాజుగారు చెప్పినట్లుగా దండోరా వేయిస్తారు. ఏమని? ఇలా ప్రజలందరూ కూడా రాజుగారు చేస్తున్నటువంటి ఉత్సవంలో తమ వంతుగా ఒక చిన్న ముంతతో పాలు తెచ్చి కోట దగ్గర అందించాలి. ఆ పాలతో ప్రజలందరూ ఇచ్చినటువంటి పాలతో పేదవాళ్ళకి పరమాన్నం చేసి ఉత్సవం రోజున వాళ్ళకి పంచుతాం. ఇదొక పుణ్యకార్యం కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొవాలి అని దండోరా వేయిస్తారు. సరే, అయితే ఉత్సవం రోజు దగ్గర పడుతోంది కదా. ఇక రేపు ఉత్సవం అనగా ముందు రోజు సాయంత్రం ప్రజలందరూ కోట దగ్గరికి వెళ్ళాలన్నమాట. పాల ముంతతో వెళ్ళి అక్కడ పాలు అందించాలి కోట దగ్గర. అయితే ఆ కోట దగ్గర వాళ్ళు ఎలాంటి అరేంజ్మెంట్ చేస్తారు? ఆ కోట దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కోట గోడ దగ్గర వాళ్ళు ఒక పైపు లాంటిది పెడతారు, ఒక గొట్టం లాంటిది. ఆ గొట్టం నుంచి పాలు కానీ పోస్తే, వాళ్ళు గిన్నెతో తెచ్చిన పాలు కానీ పోస్తే ఆ గొట్టం సరాసరి వంటింట్లోకి వెళ్తుందన్నమాట. అందులో పోసిన పాలన్నీ ఆ గొట్టం ద్వారా వంటింట్లోకి వెళ్తాయి డైరెక్ట్గా. వెళ్ళి అక్కడ ఒక పెద్ద పాత్రను పెడతారు, పెద్ద గిన్నెని పెడతారు. ఆ గిన్నెలో ఇవన్నీ పడతాయి అన్నమాట, ఇవన్నీ కలెక్ట్ అవుతాయి వంటింట్లోనే. అలాగా వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు, అలాంటి అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తారు. సరే, ఆ ముందు రోజు సాయంత్రం వస్తుంది కదా. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళ నుంచి ఆ పాల ముంతల్ని పట్టుకొని, పాలను పట్టుకొని వాటి మీద మూతలు పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు.
అయితే ఆ ఊర్లో ఒకడుంటాడు. వాడు చాలా పిసినారివాడు అనమాట. వాళ్ళ ఆవిడ వాడికి ఇస్తుంది ఒక ముంతతో పాలిచ్చి, ఏమండి తీసుకెళ్ళండి, మీరు కూడా కోట దగ్గరికి వెళ్ళండి అంటే వాడు అంటాడు, ఓసి పిచ్చిదానా, ఎందుకే ఈ పాలన్నీ ఇస్తున్నావు, ఈ పాలు లోపల పెట్టు అని చెప్పేసి ఆ పాల ముంతని వాళ్ళ ఆవిడకి ఇచ్చేసి ఇంకో ముంతను పట్టుకొని దాని నిండా నీళ్లు నింపి మూత పెట్టి తీసుకెళ్ళబోతాడు. భార్య అంటుంది, అదేమిటండి, రాజుగారు పాలు కదా తెమ్మన్నారు, మీరేంటి నీళ్లు పట్టుకెళ్తున్నారు అని అడుగుతుంది. అంటే వాడంటాడు, ఓసి పిచ్చిదానా, అందరూ పాలే తెస్తారు కదే, అందరూ పాలే పోస్తారు, నేను ఒక్కడిని నీళ్ళు పోస్తే మాత్రం ఏమవుతుంది, ఎవరికేం తెలుస్తుంది, మనకు అనవసరంగా గిన్నెడు పాలు అక్కడికి ఇచ్చేయాల్సి వస్తుంది కదా, మనకి వేస్ట్ కదా, కాబట్టి నేను ఒక్కడనే నీళ్ళు పోస్తే మాత్రం ఏం తేడా వస్తుంది, అందరూ పాలు పోస్తారు కదా, నువ్వు ఊరుకో అని చెప్పి వాడు నీళ్ళ ముంతనే పట్టుకొని వెళ్తాడు. మూత పెట్టి వెళ్తాడు కాబట్టి ఎవరికి తెలియదు కదా. వెళ్తాడు, కోట దగ్గరికి వెళ్తాడు. ప్రజలందరూ కూడా ఆ గొట్టం ద్వారా వాడు తెచ్చిన ముంతల్లోని పాలు పోస్తూ ఉంటారు. వీడు కూడా వాడు తెచ్చిన ముంతలోని నీళ్ళని ఎవరికి కనిపించకుండా వంపేస్తాడు. అలా మొత్తం ప్రజలందరూ వచ్చి ఆ విధంగా చేస్తారు. ఇక సరే, ఆ కార్యక్రమం పూర్తవుతుంది కదా. ఇంకా రాజుగారు మంత్రి గారు వెళతారు వంటింటి దగ్గరికి. చూద్దాము మన ప్రజలందరూ ఈ పాటికి పాలను పోసుంటారు అని వెళ్తారు. రాజుగారు మంత్రి గారు అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ వంటవాడు ఉంటాడు. వాడు బిక్కుమంటూ చూస్తూ ఉంటాడు అనమాట. వాడు ఏమైంది అని అడిగితే వంటవాడు ఆ పాత్ర వైపు చూపిస్తాడు. రాజుగారు ఆశ్చర్యపోతారు. ఆ పాత్ర నిండా ఏముంటాయో మీరు చెప్పగలరా, గెస్ చేయగలరా? పాలున్నాయి అనుకుంటున్నారా? లేదు, ఆ పాత్ర నిండా నీళ్ళే ఉన్నాయట. అదేమిటి, రాజుగారు పాలు కదా పోయమన్నారు అందరినీ, మరి నీళ్ళు ఉన్నాయి ఏమిటి అంటే, అందరూ కూడా ఎక్కువ మంది కూడా ఇందాకల మనిషిలాగే నేను ఒక్కడిని నీళ్లు తీసుకెళ్తే ఏమవుతుంది, అందరూ పాలే పోస్తారు కదా, నేను ఒక్కడిని నీళ్లు తీసుకెళ్తాను అంటూ అందరూ కూడా నీళ్ళే తెచ్చారట. అందరూ కూడా అలాగే అనుకున్నారట. అందరూ పాలే పోస్తారు కదా, నేను ఒక్కడిని పాలు పోయకపోతే ఏమవుతుంది, నా నీళ్ళని వాటిలో కలిపిస్తే ఎవరికేం తెలుస్తుంది అనుకుంటూ ఎక్కువ మంది నీళ్ళే తీసుకొచ్చారట. ఎవరో పాపం కొద్దిమంది మంచివాళ్ళు పాలను తెచ్చారు. కానీ ఎక్కువ నీళ్ళల్లో కొంచెం పాలు కలిసినా ఏమైనా అవుతుందా? అవి కూడా నీళ్ళమయమే అయిపోతాయి కదా. కాబట్టి ఆ కొద్దిమంది తెచ్చిన పాలు కూడా ఆ నీళ్ళల్లో కలిసి వ్యర్థమే అయిపోయాయి. అందరూ నీళ్ళే పోసారు. రాజుగారు చాలా బాధపడ్డారట. అయ్యయ్యో, నా ప్రజలేంటి మంచి కార్యక్రమంలో వాళ్ళకి పాల్గొనే అవకాశం ఇస్తే ఇలా చేశారు అని ఆయన వెంటనే ఆలోచనలో పడ్డారట. ఇది మంచి విషయం కాదు, మన ప్రజల బుద్ధిని మార్చాలి, వీళ్ళకి ముందు మంచి విషయాలన్నీ తెలియజెప్పేలాగా మనం ఒక కార్యక్రమాలన్నింటినీ చేపట్టాలి మంత్రి గారు, ఆ విధంగా మీరు ఆలోచించండి అని చెప్పేసి మంత్రి గారికి చెప్పారట. సరేనండి అన్నారట మంత్రి గారు. ఇది పిల్లలు కథ. బాగుందా? ఈ కథ వల్ల మనం ఒక అతి ముఖ్యమైన నీతిని మనం నేర్చుకోవాలి. అదేంటంటే, ఎప్పుడూ కూడా చాలామంది ఏమనుకుంటాం, ఏదైనా ఒక మంచి పని అందరూ నలుగురు కలిసి చేయాలనుకున్నప్పుడు ఏమనుకుంటాం, అందరూ చేస్తారులే, నేను ఒక్కడిని చేయకపోతే మాత్రం ఏమవుతుంది, ఏం తేడా వస్తుంది అనుకుంటూ ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా నేనొక్కడినే అనుకుంటూ వెనకడుగు వేస్తే అది ఎంత మంచి పని అయినప్పటికీ అది ఫలించదు, సక్సెస్ అవ్వదు, అది ఫెయిల్యూర్గానే మిగిలిపోతుంది. ఎంత మంచి పనులు చేపట్టాలనుకున్నా కూడా సమాజంలో అందరూ కలిసికట్టుగా వెళ్తేనే ఏ పనైనా కూడా సక్సెస్ అవుతుంది, సఫలం అవుతుంది. కొంతమంది మంచివాళ్ళు కలిసి చేద్దాం అనుకుంటే అవ్వదు. ఇప్పుడు ఈ కథలోలాగే అయిపోతుంది. కొంతమంది పాలు పోస్తే దానివల్ల ఏమైనా ఉపయోగం అయిందా? అది కూడా నీళ్ళమయంగానే అయిపోయింది. అలాగే ఎవరో కొద్దిమంది మాత్రం పోరాడితే, కొద్దిమంది మాత్రం మంచి చేస్తే అవ్వదు. ఏదైనా ఒక మంచి చేయాలనుకున్నప్పుడు నలుగురు కలిసికట్టుగా వచ్చి అందరూ చెయ్యాలి. నేను ఒక్కడినే చేయకపోతే ఏమవుతుంది అన్న పద్ధతిని మానేయాలి. ఇది పిల్లలు ఈ కథలోనున్నటువంటి నీతి. ఈ కథ మీకు నచ్చిందా?
నచ్చితే లైక్ చేసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో నాకు తెలియజేయండి. మళ్ళీ మరో కథతో కలుద్దాం. ఉంటాను. బాయ్.